అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఒక మైలురాళ్లుగా నిలిచిపోనే నిర్మాణాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణాలు పరుగులు పెడుతున్నాయి. ఏకంగా 60,000 కోట్ల రూపాయల అంచనాతో రాజధాని పనులు మొదలయ్యాయి. జస్ట్ 3 ఏళ్లలో ఈ క్యాపిటల్ సిటీకి ఒక రూపు రాబోతుంది. రీసెంట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి మోదీతో చర్చించినటువంటి మేజర్ టాపిక్స్లో అమరావతి కూడా ఒకటి తాజాగా ఉంది. తాజాగా మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల కోసం సంబంధించినటువంటి ఈ టెండర్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనుల పునరుద్ధరణకు ప్రతిష్టాత్మకంగా ముందడుగు వేస్తుంది. ఏపీ ప్రభుత్వం నూతన సంవత్సరం ఈ యొక్క రిజర్వేషన్స్ భావిస్తూ ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఏడీబీ వాటి సహకారంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ఈ టెండర్ల ప్రక్రియను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సిఆర్డీఏ ఈ మేరకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే హ్యాపీనెస్ నిర్మాణం కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ సిఆర్డీఏ 818 కోట్ల అంచనా వ్యయంతో డిసెంబర్ నెలలో టెండర్లు పిలిచింది. సిఆర్డీఏ చేపట్టనున్నటువంటి ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టులో G18 విధానంలో 12 టవర్లను నిర్మిస్తారు. మొత్తం 1200 ప్లాట్లు ఉంటాయి. మొత్తం 20,89,260 స్క్వేర్ ఫీట్స్ చదరపడుగులు ఉంటుంది. ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నేలపాడు 2018లో ప్రారంభించాలని ప్రకటించగా చాలామంది ఆ ప్లాట్ల కోసం బుకింగ్ కూడా చేసుకున్నారు. ఇంకా పలు ప్లాట్ల అమ్మకానికి అందుబాటులో ఉన్నట్లు తాజాగా ఈ యొక్క ప్రకటించింది సిఆర్డీఏ. దీంట్లో మొత్తం ఒక 4-5 నిర్మాణ పనులు ఉన్నాయి. వాటిల్లో ఫస్ట్ది వచ్చేసి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు. మొత్తం 1206 కోట్ల వ్యయంతో ప్రధాన మౌలిక సదుపాయాల టెండర్లకు సంబంధించినటువంటి టెండర్లు ఆహ్వానించారు. జోన్ 5B పరిధిలో 603 కోట్లతో ఈ రహదారులు, డ్రైన్లు, మంచినీటి సరఫరా, ఎట్లా సీనరేజీ వ్యవస్థ, అట్లనే డెక్స్, ప్లాంటేషన్ పనులు చేపడతారు. ఈ పనులు తుళ్ళూరు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, రాయపూడి గ్రామాలను కవర్ చేస్తాయి. తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి వరద నీటి నిర్వహణ పనులు. ఈ యొక్క వరద నీటి నిర్వహణ కోసం 1585.96 కోట్ల రూపాయలను కేటాయించారు. వీటికి 2-3 రోజుల్లో టెండర్లు పిలవాలని భావిస్తున్నారు. 3 ప్రత్యేక ప్యాకేజీల కింద ఈ పనులు చేపట్టబోతున్నారు. ఈ టెండర్ల ప్రక్రియ ఎట్లా జరుగుతుందంటే, ఈ మేరకు ఈ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకు ఈ టెండర్లు ఇప్పటికే సిఆర్డీఏ తాజాగా ఆహ్వానించింది. ఈ నెల 21వ తేదీన అంటే జనవరి 21వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క టెండర్ల సమర్పణకు గడువుగా విధించింది. అలాగే జనవరి చివరి తేదీ వరకు మరిన్ని టెండర్లు పిలిచే అవకాశం ఉంది. 2027 డిసెంబర్ నాటికి ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం ప్రస్తుతం 30,000 కోట్లకు పైగా విలువైన పనుల కోసం టెండర్లు పిలిచే దిశగా చర్యలు తీసుకుంటుంది. ఈ నెలలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఇప్పటికే ఈ యొక్క సిఆర్డీఏ అథారిటీ, క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. పలు ప్రాజెక్టులు ఈ నెలలో జనవరి నెలలో టెండర్లకు పిలవబోతున్నారు. ఇక ప్రత్యేక ప్రణాళికలు, రహదారులు, డ్రైన్లు, మంచినీటి సరఫరా, విద్యుత్తు, ప్లాంటేషను, ప్రాథమిక అవసరాలపై దృష్టి పెడుతుంది ప్రభుత్వం. ముందుగా వాటిపైనే దృష్టి సారించి కార్యాచరణకు సిద్ధమైంది. ఈ యొక్క ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక నూతన సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. ఇక ప్రపంచ స్థాయి నగరంగా ఈ అమరావతిని తీర్చిదిద్దాలని ఈ యొక్క రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వం అమరావతిని కేవలం రాష్ట్ర రాజధానిగా కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రాజెక్టులు పూర్తయితే అమరావతి మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి, జీవన ప్రమాణాల పరంగా కీలక కేంద్రంగా మారనుంది. మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టులు వేగవంతం చేసి భవిష్యత్తులో రాజధాని ప్రజలకు మెరుగైన జీవనశైలి అందించడమే ఈ యొక్క ఉద్దేశంగా సిఆర్డీఏను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక రాష్ట్రం అభివృద్ధి చరిత్రలో ఇన్ని నిర్మాణాలు మైలురాళ్లుగా నిలవనున్నాయి.
ఇది రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఇదొక అమరావతి రాజధాని ఒక మైలురాయిగా నిలపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. అది ఫ్రెండ్స్ అమరావతి రాజధాని కీలక మలుపుల గురించి మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.